1964 సంవత్సరం శనివారం ఫిబ్రవరి 15వ తారీఖు. ఇవాళ గనక ఫిబ్రవరి 15 శనివారం వచ్చినట్లుగా 1964 సంవత్సరం అప్పుడు యేసన్న గారికి 17 ఏళ్ల వయసు. 10 ఏళ్ల వయసు నుంచి 17 ఏళ్ల వయసు వరకు మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ నెల్లూరు నడిబజార్లు తిరుగుతున్నప్పుడు ఇలాంటి ఒక ఫిబ్రవరి 15, అది కూడా శనివారం సాయంత్రం 7:30-8 గంటలప్పుడు ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ రక్తపు మడుగులోనే ఆ పిచ్చి పిచ్చి బట్టలతోనే మాసిన బట్టలతోనే వెళ్ళి ఆ పాటలు పాడుతూ ఉంటాడు కూర్చున్నారు. ఆ ఇంటోళ్ళు అనుకున్నారు ఎవరో పిచ్చోడు చెప్పులు తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు, ఏమైనా ప్రార్థన ముగించి సాప తీసి వెళ్ళిపోమన్నారు. ఆ ప్రార్థన ముగించాక యేసన్న గారు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళి అలా ఒక చీకటి వీధిలో వెళతా ఉంటే ఆయన మీద ప్రకాశమానమైన ఒక వెలుగు వెలగడం, ఆ వెలుగే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉంటుంది వాక్యం రాయబడినట్లు. ఎప్పుడైతే ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం 64వ సంవత్సరంలో 1964 యేసన్న గారి మీద వెలుగు వెలిగిందో అంతే 7 సంవత్సరాలుగా ఉన్న ఆ మతి స్థిమితం లేని పరిస్థితులన్నీ ఒక్కసారిగా గిర్రుమని తిరిగి స్థిమితం కలగడం. వెంటనే మా ఇల్లు ఎక్కడ, మా అన్నదమ్ముళ్ళు ఎక్కడ, అక్క చెల్లెళ్ళు ఎక్కడ అని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయారు.